పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మరలా చదువుతున్నాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి భక్తుడైన దావీదు, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు రాసిన కీర్తన. అంటే దేవుని మనస్సేమో ఎరిగి ఎవరైతే జీవిస్తున్నారో వారికి కలిగిన ప్రేరణ, అంటే దేవుని యొక్క మనస్సు వాళ్ళకి అర్థమైంది కనుక వారు చెప్తున్న కీర్తనగా ఇది పరిగణించండి. ఆయన ఏమంటాడంటే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. మీ దృష్టిలో బేదలు అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట అంటాడు, లోకంలో చాలా మందికి బేదలు అంటే కనుక విక్రించే మనస్తత్వం ఉంటుందట. బేదలను విక్రించువాడు వాను సృష్టించిన సృష్టికర్తను నిందించువాడు కదా అని. అంటే దేవుడు ఒక వ్యక్తిని కనుక ఒకవేళ ధనవంతునిగానో ఒక వ్యక్తిని దరిద్రునిగానో సృష్టించాడు అనుకుంటే, ఒక వ్యక్తిని ఆరోగ్యం కలిగిన వాడుగా, మరొకరైతే కనుక అనారోగ్యంతోనూ, కొంతమందిని అందంగా, కొంతమంది అందవిహీనులుగా, మరి కొంతమంది అయితే కనుక పక్కా ఫిట్ శరీరంతో అయితే కనుక ఒకరిని అంగవైకల్యంతో మరొకరిని పుట్టించారనుకుంటే, లోకంలో చాలామంది తోటివారికి కలిగిన ఆ బలహీనతను బట్టి, లోపాన్ని బట్టి కొంతమంది అయితే కనుక దాన్ని చులకన చేసి మాట్లాడతారు, విక్రిస్తారు. ఒకరు గుడ్డివారిని గురించి ఆలోచించిన, కుంటివారిని గురించి ఆలోచించిన, చెవిటివారనో నత్తివారనో, లోకంలో ఒకవేళ కనుక కాలు చేయదన్న ఒకవేళ కనుక వైకల్యంతో ఉంటే కనుక వారిని చాలామంది చులకన చేసి మాట్లాడతారు. నీకు తెలుసో లేదో, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం సృష్టించాడు. ఒక వ్యక్తి ఒకవేళ ఆరోగ్యంగా నేను ఉన్నాననుకుంటే కనుక నాకు ఏర్పరిచిన పని ఒకటే. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారనుకుంటే వారిని చూసి నేను ఏం చేస్తాను బహుశా పరిశీలించడం కోసం అనుకుంటా. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఏం బాగుంటుంది? అందరూ ఆరోగ్యంగా ఉంటే తోటివాని యొక్క ఎదుటివాడికి సేవ చేసే మనసు తెలియాలనుకుంటే మరి కొంతమంది అనారోగ్యంతో ఉంటేనే కదా. అందరూ ధనవంతులైతే కనుక ఒకరికొకరికి సంబంధాలు ఏముంటాయి? పట్టించుకోరండి. కొంతమంది బీదవారిగా ఉంటేనే కదా ఈ సంపన్నులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధనవంతులు, వారు బీదవారి ఎడల ఎలాంటి కనికరాన్ని చూపిస్తారో లేదో చూడాలని దేవుడు అనుకున్నాడు. అందుకని హెచ్చు తగ్గు ఉండాలి. నీరు కూడా ఎప్పుడు కూడా పారుతూ ఉండాలనుకుంటే, ప్రవహిస్తూ ఉండాలనుకుంటే, ఆ నీరు ఎత్తులో పెట్టినప్పుడు మాత్రమే అదైతే కనుక లోతులో ఉన్న స్థలానికి ప్రవహిస్తూ ఉంటుంది. అంత భూమి అంతా కూడా సమానంగా ఉంటే బాగుంటుంది అన్నారు అనుకోండి. సపోజ్ ఎవరన్నా భూమి అంతా సమానంగా ఉంటే కనుక ఈరోజు నువ్వు అనుభవించే లైఫ్ ఉండదు. ఎక్కడ నీరు అక్కడే ఉండిపోద్ది. వర్షం ఎక్కడ కురిస్తే కనుక అక్కడే నిలబడిపోతూ ఉంటుంది. ఉంటుందా? ఎందుకు ఈ గోతులు గొప్పులు, ఎందుకు ఈ గుంటలు, లేకపోతే కనుక ఎందుకు ఈ కొండలు అనుకున్నప్పుడు దాన్ని నిర్మించడానికి ఒక కారణం ఉంది. ఆ నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉండాలి. సూర్యుడు ఉన్నాడు అనుకుంటే కనుక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఒక 12 గంటల పాటు సూర్యుడు కనుక మన కళ్ళ కనపడుతున్నాడు అనుకుంటే ఎన్నెన్నో విన్యాసాలు ఉంటాయండి. ఆ వేరియేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఉదయకాలంలో చూసినప్పుడు ఏదో ఎర్రటి పండు ముద్దలాగైతే కనుక మనం తదేక దీక్షతో చూడగలిగే స్థితి ఉంటుంది. 9 గంటలు దాటిన తర్వాత ఇంకెవడో కూడా ధైర్యం చేసి సూర్యుని వైపు చూడలేడండి. ఇక నడినెత్తుకు వచ్చినప్పుడు తలకాయ కింద పెట్టుకోవడమే తప్ప ధైర్యం చేసి ఎవడో కూడా తలకాయ కూడా పైకెత్తడు. ఎందుకంటే సూర్యుడు బాగా మండిపోతున్నట్టు విపరీతమైన తేజస్సుతో తెల్లగా ఉంటాడు.
ఉదయం ఎర్రగా ఉన్నాడు, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికల్లా తెలిపైపోతాడు, మళ్ళీ మెల్లమెల్లగా డౌన్ అవుతూ సాయంత్రం వచ్చేటప్పటికల్లా మళ్ళీ ముద్దుగా తయారైపోతాడు. వేరియేషన్స్ ఉండాలండి. ఎప్పుడు కూడా సూర్యుడు ఒకేలా ఉండాలనుకుంటే ఈరోజు ప్రకృతి ఎలా ఉండదో. మానవ జీవితం అనుకున్న ప్రతి కనుక రొటేట్ అవుతూ ఉండాలి కదా. ఏ పనినే కానీ ఎప్పుడు కూడా పుట్టి పసిపిల్లాడిలాగా నీ జీవితంలో ఉండిపోకూడదు. నువ్వు పెరగాలి, బాలునిగా మారాలి, యవనస్తుడిగా మాట్లాడాలి. లేకపోతే కనుక ఓ పెళ్ళైన భర్తగానో భార్యగానో, ఓ తల్లిగానో తండ్రిగానో, చివరికి వృద్ధాప్యంలో అయితే కనుక నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ జీవితంలో ఎన్నో వేరియేషన్స్ కనపడాలి. ఎందుకు పెట్టాడని మాత్రం అడగండి. అవన్నీ ఉంటేనే ఒక మానవ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఓ మనిషి జీవితం సంపూర్ణంగా ఉందనుకుంటే ఈ వేరియేషన్స్ అన్నీ కనపడాలి. అలాగే లోకంలో మనుషులు అందరూ ఒకేలా ఉంటే ఉపయోగం ఏముంది? అందరూ కూడా ఒకే మోసలో పోస్తున్నట్టు కాదండి. మనుషుల మధ్యన అయితే కనుక ప్రేమాప్యతలు ఉండాలనుకున్నా, అనుబంధాలు అనురాగాలు ఉండాలనుకున్నా, ఎదుటివాడి మీద జాలి కనికరం కలగాలనుకున్నా మనుషుల మధ్యన అయితే కనుక వేరియేషన్స్ ఉండాలి. దేవుడు కావాలనే నిన్ను నన్ను పరీక్షించడం కోసమే. నీకు అత్యంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మరి కొంతమంది అయితే కనుక అత్యంత నీచమైన స్థానానికి దేవుడు తోసేట్ల ఉద్దేశం. ఏదో నీచమైన స్థానానికి వెళ్ళినవాడు ఏదో పనికిరాని వాడు, ఉన్నతమైన స్థానంలో కూర్చున్నాడు ఏదో గొప్పదాని అని మాత్రం కాదు. ఒకరికి అందం ఇచ్చి మరొకరికి అందం ఇవ్వలేదు అనుకున్నా, ఒకరికి బలం ఇచ్చి మరొకరికి బలహీనత ఇచ్చాడు అనుకున్నా, ఏదో ఉంది అందులో. అది అర్థం చేసుకున్నవాడికైతే కనుక ఆ జీవిత సాఫల్యతను పొందుకునే అవకాశం కలుగుతుంది. దేవుడు నన్ను ఇంటికి ఎలా ఉంచాడు? ఒక బలవంతుడిగా నన్ను ఉంచాడా, బలహీనుడిగా ఉంచాడా చూసుకోండి. బలవంతుడిగా ఉంటే కనుక నేను చేయాల్సిన పని ఏంటి? బలహీనుడిని అయితే కనుక నేను చేయాల్సిన పని ఏంటి? నేను ఏం చేయాలి? రెండింటిలో కూడా మనిషి అయితే నేర్చుకోవాలి. నేను ధనవంతుడిని అయితే కనుక చేయాల్సిన పని ఏంటి? ఒక దరిద్రుడిని అయితే కనుక చేయాల్సిన పని. ఒకవేళ ధనవంతుడిని అయితే కనుక నా చెయ్యి చాచి 10 మందికి అయితే కనుక ఇచ్చే పరిస్థితిలో ఉండొచ్చు. నేను దరిద్రుడిని అనుకున్నప్పుడు ఏదో ధనవంతులుగా బిల్డప్ ఇవ్వద్దండి. ఎస్, ఈ సమయంలో నేను పెట్టాడు అనుకున్నప్పుడు తప్పకుండా తోటివారి ముందు నన్ను చెయ్యి చాచమని దేవుడు చెప్పాడు. ఇది నా సమయం, నేనైతే కనుక చెయ్యి చాచే సమయం. ఒకవేళ దీంట్లో కనుక నేను సక్సెస్ అయితే నేను ఇచ్చే సమయం ఒకటి ఉంటుంది కదా అనుకోవాలి. చాచటం తప్పేమీ కాదు కదండి, అదేమో అవమానమేం కాదు కదా. ఎదుటివాడి ముందు చేయి చాచటం, ఇప్పుడు మనం ఎవరి ముందు చేయి చాచలేదా? ఎవరికి కూడా చేతులు జోడించి నమస్కారం పెట్టలేదా? ఎవరిని మనం బ్రతిమలాడుకోలేదా? అడుగడుగున అవసరం వచ్చినప్పుడైతే కనుక చిన్నదానికి పెద్దానికి కూడా మనం అందరము కూడా తోటివారి ముందైతే కనుక దీనంగా పలికిన వాళ్ళమే. ఊరికే పైకి మాత్రం గంభీరంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎవరి ముందు తల దించను కదా, తల దించడమే తప్పు అన్నట్టుగా. అది ఎక్కడ గొడవ? సమయం వస్తే కనుక అందరి ముందు కూడా కృతజ్ఞత చెల్లించడం అనేది ఎవరైనా కానీ చేయాల్సిందేగా. ఎదుటివారు మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి ముందు మన తల ఉంచుకోవటం తప్పేం కాదు కదండి. అది వయసును బట్ట, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్ట, లేకపోతే వారికి ఉన్న పదవి అధికారాన్ని బట్ట కొన్ని సందర్భాల్లో మనం తలదించుకోవటం తప్పేం కాదు కదా. లోకంలో ఈ జ్ఞానం లేకపోవడం చేతనే ఈరోజు చాలా మంది అయితే కనుక తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు. చిన్నదాన్ని కూడా అయితే కనుక, అక్కర్లేని దానికి కూడా అయితే కనుక వివాదాలు అయితే కనుక సృష్టించే పరిస్థితులు అయితే కనుక చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ దేవుడి జ్ఞానం అయితే కనుక అక్కడ చెప్తున్నమాట, ఒకళ్ళు బేదలను అనుకుంటున్నామేమో, వెక్కిరించొద్దు. బేదలను వెక్కిరించొద్దు. కొంతమంది పదవుల్లో ఉన్నవాళ్ళు పదవుల్లో లేనివారు ఉన్నారనుకోండి. ఆ పదవుల్లో లేని వారిని చూసినప్పుడు పదవిలో ఉన్నవాడికి ఒకలాంటి అహంకారం అండి, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు అలా ఉండదు కదా. ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో రేపటి దిన అధికార పక్షంలోకి వస్తారు. వారు అధికార పక్షంలో మళ్ళా ప్రతిపక్షంకి వస్తారు. దేవుడైతే కనుక సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఏం చేశారట? జతపరిచను. ఒకదాని వెంట ఒకటి సైకిల్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుందండి. ఈ ప్రకృతి చక్రం అనుకున్నప్పుడైతే కనుక ఆల్వేస్ ఇట్ ఈస్ రొటేటింగ్. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. కానీ ఈరోజు ఆ సంగతి తెలియక లోకంలో తొందరపడతారు కొంతమంది అయితే, తెలిసి తెలియకుండా మాట్లాడటం. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడైతే కనుక కీర్తన చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ కళ్ళ ముందు ఎవరైనా బేదలుగా కనపడితే చిచి అని మాత్రం తల తిప్పుకుని వెళ్ళిపోకు. ఏమో ఒకప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నానేమో. ఈరోజు ఎవరైనా కొద్దిపాటి ధనవంతులుగా మీరు ఉన్నారనుకుంటే, కొద్దిపాటి బలము కలిగిన వారు, ఆరోగ్యము కలిగిన వారుగా మీరు ఉన్నారనుకుంటే, సుఖవంతమైన స్థితిలో మీరు ఉన్నారనుకుంటే ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. గడిచిన కాలంలో మీరు ఎన్ని నిందలు అవమానాలు పడ్డారో తెలుసా? ఎంతటి అనారోగ్యంతో మీరు మంచం మీద పడుకున్నారో మీకు తెలుసా? చేతిలో చిల్లిగవ లేకుండా ఒకప్పుడు కష్టపడిన రోజులు మీకు తెలీదా? మీ స్థితి చూసి అయిన వారు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని గురించి హీనంగా మాట్లాడిన రోజులు లేవా? వాటన్నిటిని మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈరోజు ఎవరిని చూసి మీరైతే మాత్రం ఇలా నిందాపూర్వకంగా మాట్లాడే పరిస్థితి మాత్రం రాదండి. అందుకని అన్నాడు, బేదలను కటాక్షించండి. ఏమో ఈరోజు వాళ్ళకి హీన స్థితిలో ఉండొచ్చు, ఏదో ఈరోజు సంపన్న స్థితిలో నేను ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఒకప్పుడు నేను కూడా అలాంటి కష్టాలు పడినవాడినే కదా. గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర అంతా చూడండి. ఈరోజు ఎవరైతే కనుక పేరు మోసిన ఉన్నతమైన వ్యక్తులుగా మనం ఆరాధిస్తున్నాము, అది మన దేశాన్ని ఏలే నాయకుల దగ్గరికి వచ్చినా, లేకపోతే కనుక వ్యాపారంలో దిగ్గజాలనుకుని కోట్లు సంపాదించుకున్న వారి దగ్గరికి వచ్చినా, ఈరోజు బలవంతులుగా ఆరోగ్యవంతులుగాను లేకపోతే అందగత్తులుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన స్టార్స్, సినిమా స్టార్స్, లేకపోతే క్రికెట్ స్టార్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా చిన్నవండి. చాలా కష్టాలు పడ్డారు. గంజి తాగిన తర్వాతే వాళ్ళందరూ కూడా బెంచ్ గారు ఎక్కేంత స్థితికి వచ్చారట.
వాళ్ళు ఒకప్పుడు మనకంటే హీనంగా బ్రతికిన వాళ్ళే, కానీ కఠోరమైన దీక్ష, దేవునికి ఆశీర్వాదం, వాళ్ళు చేసిన పనిలో వాళ్ళకున్న అంటారు కదా కమిట్మెంట్ ఏదైతే ఉందో వారినైతే ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నిజంగానే అన్నీ తెలిసిన పూర్ణ వివేకము కలిగిన వారు ఎప్పుడు కూడా చిన్నవారిని చూసి ఎప్పుడు కూడా తోలనాడే పరిస్థితి మాత్రం రాదండి. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను కదా. ఆ భేదవారిలోనూ ఆ చిన్నవారిలో అయితే కనుక తమ్మును తాము చూసుకుంటారు. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి కష్టాలు పడ్డాను కదా, ఇలాంటి ఆపత్కాలంలో నేను కూడా నడిచాను కదా. అందుకనే ఏమో ఈరోజు వాళ్ళు భేదరికంలో ఉండొచ్చేమో, ఈరోజు అయితే కనుక వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చేమో, ఈరోజు ఏమి పరిస్థితి లేనప్పుడు నిందల అవమానాలతో వాళ్ళు ఉండొచ్చేమో, కానీ రేపటి దినాన్న వీళ్ళే గొప్పోళ్ళు అవుతారేమో, వీళ్ళే ఒకరి కనుక దేశానికే హీరోలు ఎంత పరిస్థితి వస్తుందేమనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఎవరైతే కనుక వారిని అయితే కనికరంతో చూస్తారో, కటాక్షము చూపిస్తారో వాడు గొప్పోళ్ళు అన్నాడు. వాడు గొప్పోళ్ళు, భేదలను కటాక్షించేవాడు ధన్యుడు కదా. అట్టివారు ఆపదలో ఉన్నప్పుడు దేవుడైతే కనుక వారికి సహాయము చేస్తాడు. నీ కళ్ళ ముందు ఎవరైతే కనుక ఒకరి కనుక హీనమైన స్థితిలో ఉంటే కనుక వారు చేయి చాచినప్పుడు నువ్వు కనుక వారి గుప్పిలు కనుక విప్పి కనుక నువ్వు వాళ్ళు కనుక ఇవ్వగలిగితే, రేపటి దినాన్న దేవుని ముందు నువ్వు నిలబడి ప్రభువా నాకు తక్కువైంది, నాకు ఈ ఆపద వచ్చింది, నాకు ఈ కష్టకాలం వచ్చింది అనుకున్నప్పుడు దేవుడు తన గుప్పిలు విప్పి నీకు ఇస్తాడు. నీ తోటి వారికి గుప్పులు విప్పటం నీకు చేతనైతే దేవుడు నీకు గుప్పులు విప్పుతాడు. తోటివారి దేని స్థితిని కటాక్షించడం నీకు చేతనైతే నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల కటాక్షం చూపిస్తాడు. నువ్వు ఇక్కడ చేసిన పనికి 100 రెట్లుగా దేవుని నుంచి అయితే కనుక నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ తోటి వారి ఎడల నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, నువ్వు సంపాదించుకున్నది ఏదైతే ఉందో దానిని బట్టి రేపటి దినాన్న దేవుడు నీ ఎడల చేస్తాడు కదా. సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఒక చిన్న ఉదాహరణ, బహుశా చిన్న కథ అని కూడా నోట్ చేశారండి. దాన్ని అయితే ఆ ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన మాట ప్రపంచంలో అత్యంత చిన్నమైన ఎంతో ఉన్నతమైన కథగా దాన్ని అయితే కనుక చెప్పారు. కేవలం 2 వచనాలు అయితే కనుక ఆ మాట ఉంటుంది. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 13వ వచనం, ఆ పారాగ్రాఫ్ ప్రారంభం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడాను. జ్ఞాని అయిన సొలొమోను అందరి చేత కీర్తించబడిన ఆ వ్యక్తి. సొలొమోను అంటే జ్ఞానం, జ్ఞానం అంటే సొలొమోను అని అందరి చేత కీర్తించబడిన వాడు. అతను అంటాడు, నేను ఒక విషయాన్ని చూశాను, అది జ్ఞానం అని నాకు అనిపించింది, పైగా అది గొప్పది అనిపించింది అన్నాడు. ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ జ్ఞానం నేర్పిన సొలొమోనుకి ఇంకొకటి జ్ఞానం అనిపించింది అంటే, చిన్నగా ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే ఆయనే ఆ సర్టిఫికెట్ ఇస్తున్నాడు అనుకుంటే కనుక అవతల వ్యక్తి ఎంతో గొప్పడై ఉంటాడు, వారు చేసిన పని ఎంత ఉన్నతమై ఉంటుందో చూసుకోండి. ఒక గొప్ప వ్యక్తి కనుక ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు అనుకుంటే కనుక ఆషామాషిగా ఉండదండి. అలాంటి వారు నోరు విప్పి ఎదుటి వారిని పొగుడుతున్నారు అనుకుంటే కనుక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యేకమైన కారణం? దేనిని జ్ఞానం అన్నాడు, దేనిని గొప్పదని అనుకున్నప్పుడు చూడండి, ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. ఒక చిన్న పట్టణం, ఇది ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది చూసారా, అలాగే పూర్వకాలం కూడా ఎప్పుడు చూసినప్పుడు కూడా బలవంతుడు అనుకున్న వాడికి చెయ్యి దొరదా, ఆ చెయ్యి దొరద కూడా కాదు, ఆశ అండి. వారి ఇంట్లో కనుక సరుకులు అయిపోతే, వారి దేశంలో కనుక ఒకరికి కనుక తినటానికి తినలేదనుకోండి, పక్కోడి మీద పడటం, దోచుకొచ్చుకోవటం. పూర్వకాలం అంతా జరిగింది అదే. రాజుల పాలన అంటే కనుక అదే. తన ఏలుబడిలో ఉన్న వారిని పోషించడం కోసం, వారికైతే కనుక సంతోష ఆనందాలు కలగజేయడం కోసం, ఎవడైతే కనుక సుఖంగా ఉన్నాడో, ఎవడైతే చక్కగా కొంచెం పచ్చగా బతుకుతున్నాడో వాడి మీద పడటం, వాడిని కొట్టడం, వాడిని చంపేయటం, వాడిని అంతా దోచుకొచ్చుకోవటం. ఈ రోజైతే కనుక ఒకళ్ళు కనుక మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఈ రోజైతే మనుషులు చంపట్లేదండి, ఆస్తులు కాకుండా అధికారం కోసమే పోరాటం. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంటే మనుషులు చంపరు వాళ్ళు. పూర్వకాలం అలా కాదు, దొరికిన వాళ్ళు దొరికితే చంపేయటం. ఎందుకంటే వాళ్ళు ఉంటే మరి ఆస్తులు మనకు రావు కదా, వాడిని చంపి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా చచ్చిపోయిన శవాల మీద ఉన్న ఆ వెండి బంగారంలో కూడా తీసుకెళ్లిపోయే రోజులు అవి. మధ్యయుగం కనుక మనం అనుకునేటట్టయితే కనుక ఆ సమయంలో వాళ్ళు చేసిన పని అదే. తెలివి ఉంది వాళ్ళకి, కొద్దిపాటి నాగరికత నేర్చుకున్నారు, కానీ వాళ్ళకి మాత్రం క్రూరత్వం పోలా, ఆటవికతనం అంటారండి. అంటే అర్థం ఏంటి? నాకు ఆకలేసింది, మీ దగ్గర ఉన్నది, మర్యాదగా అడిగితే ఇచ్చారనుకోండి ఓ పద్ధతి, ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేసి తీసుకెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో మీరే నాకు ఆహారం అనుకుంటే కనుక మీ ఇష్టాలతో పని లేదు, మనిషికి కొన్ని అవసరతలు ఉన్నాయండి. ఒకళ్ళు తినేదాన్ని బట్టి ఆలోచించాలనుకుంటే, సపోజ్ నాకు తినే ఆహారం అనుకున్నప్పుడు అది నా దగ్గర లేదు. మొదటైతే కనుక నా దగ్గర సొమ్ము ఉంటే కనుక నీ దగ్గరికి వచ్చి ఒకళ్ళు ఎక్కడైతే అమ్ముతున్నారో దాన్ని తెచ్చుకుని నేను కొనుక్కుంటాను, నా దగ్గర డబ్బులు లేవు. ఒకళ్ళు మర్యాద పూర్వకంగా అయితే కనుక ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెడతారా అని చెప్పి అడగటం. ఒకళ్ళు మూడో పక్షంకి వచ్చారనుకోండి, ఒకరు నేను అడగటం ఏంటి, నా ఒంట్లో బలం ఉంది,
నా దగ్గర అయితే కనుక కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, నేను మోసం అబద్ధం చేయగలను. సో ఏం చేయొచ్చు, నేను కొట్టో చంపో నీ దగ్గర ఉన్న ఆహారాన్ని తెచ్చేసుకోవటం, దోచుకోవటం అంటారు. నేను దోచుకోవటం, కొన్ని సందర్భాలు అయితే నేను చంపకుండానే నా ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. కొన్ని అవసరాలు అయితే కనుక ఎదుటివాడికి హాని కలగకుండానే వాడి దగ్గర దోచుకునే అవసరం తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు నాకు కావాలి, ఎందుకంటే నాకు వస్త్రాలు లేవు, సో వస్త్రాలు కావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా అడిగితే కనుక అదేంటి, నేను నాకు వస్త్రాలు లేకుండా నీకెట్లు ఇస్తాను అంటారు. నేను తిరిగే వాహనాన్ని నీకెందుకు ఇస్తాను, నేను కట్టుకున్న ఇంటిని నీకెందుకు ఇస్తాను, నేను కొనుక్కున్న పొలాన్ని నీకెందుకు ఇస్తాను, ఇవ్వను అంటారు. అప్పుడు ఏం చేయాలి? భయపడి పోతే పోయిందనుకుని చెప్పి ఒంటి మీద వస్త్రాలు కూడా ఇప్పి పడేయటం ఓ పద్ధతి. యేసుప్రభువు చెప్పారు కదా, ఎవడైనా ఒకవేళ కనుక నీ అంగీ తీసుకుని కోరినడలా నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చే, ఎందుకంటే నేను చంపేస్తాడు వాడు ఎలా ఉన్నాడు అనుకుంటే కనుక వాడు అవసరం కోసం ఏదైనా చేసేసే పరిస్థితి వస్తుంది. కనుక గొడవెందుకు వాడుతావు, నీ ఒంటి మీద బట్టలు లేకపోయినా పర్లా, మొదటి నీ ప్రాణం కాపాడుకోవాలి కనుక నువ్వు అది ఇచ్చే అన్నాడు. ఆ గడిచిన కాలంలో స్థితి అలాగే ఉండేది. ఎదుటివారి యొక్క ఆస్తులు లాగేసుకోవటం, నాబోతు దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ద్రాక్ష తోట కోసం అయితే ఇంకా ప్రయత్నం. ఇస్తావా చేస్తావా, నీ ఒంటి మీద వస్త్రాలు ఇస్తావా చేస్తావా, ఇది మొదటి టైపు. కొన్ని సందర్భాలు అయితే కనుక నువ్వు కట్టుకున్న భార్యను నాకు ఇస్తావా ఇవ్వా, ఏ రోజు రాజు దగ్గరికి వచ్చేప్పుడైతే కనుక అతను కూడా చేసిన పని. ఒకవేళ కనుక గొడవ ఎందుకు, నా ప్రాణం రక్షించుకోవడం కోసం ఇచ్చేస్తాననుకుంటే అబ్రాహాం అంతటి వాడు కూడా చివరికి ఏం చేశాడు, శారం గారిని అయితే ఇచ్చాడు. ఇక మూడో పద్ధతికి వచ్చినప్పుడు డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నువ్వు నాకు కావాలి అంటే దాని అర్థం పరోక్షంగా ప్రేమ చేయలే, డైరెక్ట్గా ప్రమాదం అయితే నీకే. నువ్వు అంగీకరిస్తే ఒక పద్ధతి, అంగీకరించకపోతే కనుక నేను బలవంతంగానే ఆక్రమించుకోవడం, చంపనని చంపేయటం. లోకంలో అయితే కనుక ఈరోజు దుష్టత్వం అనుకున్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తన, పూర్వకాలం యుద్ధాలు అలాగే ఉండేవాడి. వారికైతే కనుక లోబడితే కనుక ఓ పద్ధతి, లోబడకపోతే కనుక చంపేస్తారు. హిజ్కియా రాజు ఆ యెరూషలేం పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రబ్షాకే అనే సైన్యాధ్యక్షుడి ద్వారా హిజ్కియాతో మాట్లాడి తెలుసా, అతను అన్నాడంటే, హిజ్కియా గొడవ ఎందుకండి, మీరు యుద్ధం చేస్తే కనుక వీళ్ళందరూ చనిపోతారు కదా, ప్రజలకు హాని, సరే మీకు మేము లొంగిపోతున్నాం, మీరు ఏదైతే కనుక మా మీద జరిమానా విధిస్తారో అది చెల్లించుకుంటా అన్నారంట. అప్పుడు అతనేమన్నాడు తెలుసా, రేపొద్దున్న మేము వస్తున్నాం, మా టీం మీ పట్టణంలోకి వస్తుంది, మా కంటికి కనపడింది ఏదైతే కనుక ఇంపు అనిపించిందో అవన్నీ కూడా మేము తీసుకెళ్ళిపోతాం. అది వెండి బంగారాలా, తయారు చేసుకున్న వస్తువులా, మీరు తిరిగే వాహనాలా, లేకపోతే కనుక మీరు కట్టుకున్న మీ భార్యలా, మీరు కనుక్కున్న మీ పిల్లల, ఏదైతే మా కంటికింపుగా ఉంటుందో అది తీసుకెళ్ళిపోతాం. మీరు అలా ఒప్పుకుంటే కనుక మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాం, అదర్వైజ్ మేము వచ్చేతే కనుక మిమ్మల్ని చంపి మాకు నచ్చింది తీసుకెళ్ళిపోతాం. ఏది కరెక్టు? అప్పుడు ఇసుకే అన్నాడట, మొదటైతే కనుక ఊ అన్నాడు, తర్వాత అందరూ ఆలోచించారు, చూసేవాడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. వాడు వచ్చేతే కనుక ఈరోజు మనకు అవమానం కలిగేటట్టుగా మన కళ్ళ ముందే కట్టుకున్న భార్యను తీసుకెళ్ళిపోతానంటున్నాడే, మనకు అనుకున్న బిడ్డలను వాడికి కావాలని తీసుకెళ్ళిపోతానంటున్నాడే, ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇళ్ళో లేకపోతే కనుక పొలాలో లేకపోతే కనుక మరొకటి వాడు ఏదైతే నచ్చిందో అది అంటున్నాడు. అది వెండి బంగారముల దగ్గరకు వచ్చినా మరొకటి తెచ్చినా మొత్తం తీసుకెళ్ళిపోతున్నాడు కదా, కరెక్టేనా అని. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టి అతని చేతి నుంచి విడిపించబడ్డారనేది తర్వాత చరిత్ర. ఈరోజు యుద్ధాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు అవి లేవాడు. ఈరోజు పెద్ద డబ్బులతోనూ లేకపోతే మరొకటి కాదు, కావాల్సిందా ఏంటి, అధికారం మా దగ్గరే బోర్డంత ఉంది, మనుషులు కూడా కావాలి మాకు, అందుకని మనుషులు ఏం చేయరు. అధికారం కోసం అయితే కనుక అధికారాన్ని రక్షించే ఆ మిలిటరీ వారు ఎవరైతే ఉన్నారో వారిని చంపటం. అందులో భాగంగా అయితే కనుక తెలిసి తెలియక చాలా మంది అయితే కనుక అమాయకులు కూడా ఈరోజు బలైపోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఆపద నీకు వస్తే ఏం చేస్తారో. బేదవాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ బేదవాళ్ళే కొన్ని సందర్భాల్లో నీ ప్రాణాన్ని రక్షిస్తారు తెలుసా. ఆ బేదవాళ్ళే నీ ప్రాణాన్ని రక్షిస్తారు తెలుసా. ఎందుకంటే రాసుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు అయితే కనుక ఒక సందర్భంలో షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు విపరీతమైన కారు, ఎవరు ఏమి తింటారు లేకుండా గడిచే 2-3 రోజులు ఎప్పుడు నీకైతే మాట కూడా చెప్పినట్టున్నాను. ఆ షోమ్రోను పట్టణం అంతా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ రాత్రికి అయితే కనుక దేవుడు వారికి విధించిన శిక్షను బట్టి అందరూ చనిపోయారట, శత్రులందరినీ కూడా దేవుడు చంపేశాడు. తెల్లవారినప్పుడైతే కనుక అక్కడికి వెళ్ళింది ఎవరు, కొంతమంది కుష్ఠవ్యాధిగ్రస్తులు కదా, పేదవారని ఎవరైతే కనుక ఊరికి దూరంగా తోలేశారో వారు వెళ్ళి దేవుడు చేసిన ఆ గొప్ప ఘనమైన కార్యక్రమాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించిన రక్షణను అయితే కనుక వాళ్ళే ప్రకటించారు. మొట్టమొదటి వాళ్ళు చూశారు, అందరూ వెలివేసిన వాళ్ళే వీళ్ళైతే కనుక అక్కడికి వెళ్ళి శత్రువుల యొక్క స్థితిగతులు చూసి, అయ్యో దేవుడు కలుగు చేసిన ఇంత గొప్ప రక్షణను మనం దాచుకోవటం మర్యాద కాదు, మనం ఏం చేయాలి, వెళ్ళి ఈ సంగతిని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఆ పట్టణాన్ని అయితే కనుక వాళ్ళు ఆ కరువు నుంచి లేకపోతే కనుక ఆ ఆకలి నుంచి అయితే కనుక రక్షించారని రాస్తుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈయన చెప్తున్న ఉదాహరణ చూడండి. ఒక చిన్న పట్టణం ఉంది, ఓ చిన్న పట్టణం ఉంది, దాని మీదకి ఒక రాజు అయితే కనుక యుద్ధానికి వచ్చాడు, బురుజులు కట్టించాడు, అంటే ఎటు కదలలేని పరిస్థితిలో కార్నర్ చేసేస్తారని. లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు, బయట ఉన్నవాళ్ళు లోపలికి రాలేదు. ఈరోజైతే డిప్లొమాటిక్గా ఈరోజైతే కొన్ని రూల్స్ ఉన్నాయి కనుక, ఇదిగో మన వాళ్ళు కూడా ఉక్రెయిన్లో ఉంటే
అందులోంచి మన భారత ప్రభుత్వాలు లేకపోతే కనుక మన ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుకున్న వాళ్ళు కొంతమంది డబ్బులు పెట్టుకుని వాళ్ళు మెల్లగా తీసుకొస్తున్నారు. గడిచిన కాలంలో ఆ స్థితి ఉండేది కాదు. ఇలాంటి రూల్స్ అప్పుడు లేవు కదా. శత్రువు అంటే శత్రువే, మిత్రుడు అనుకుంటే మిత్రుడే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మన శత్రువులు కనుక దొరికిన వారిని దొరికిన చంపేద్దాం అనుకునే రకాలు అప్పుడు. ఆటవికతనం కదా ఆ రోజు. రాజులు ఏలుబడి అంటే కనుక అంతే. ఇక వెనక ముందు చూడరు, అని తలుచుకుంటే కనుక ఏదైనా కానీ జరిగిపోద్ది కదా అని. ఆ సమయంలో ఒక బేదవాడు చేసిన పనిని గురించి సొలొమోను అయితే కనుక అక్కడ చక్కగా చెప్తున్నాడు. అయితే అందులో ఆ పట్టబడిన ఆ పట్టణములో కదా, చుట్టూ బురుజులు కట్టబడిన ఆ పట్టణములో ఒక బేదవాడు, జ్ఞానము గల ఒక బేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణము రక్షించాడు. శత్రువులు వచ్చి ఆ పట్టణము చుట్టూ కాసేసి ఆ పట్టణాన్ని అయితే కనుక చంపేసి వశం చేసుకోవాలనుకున్న సమయంలో అందులో ఉన్న ఒక బేదవాడైతే కనుక ఏం చేశాడో చెప్పలేదు, కానీ తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని ఏం చేశాడట, రక్షించాడు. ఇలాంటి సంఘటనలు అయితే కనుక మనకి చాలా ఉంటాయి. యోబు ఒక సందర్భంలో అయితే కనుక ఆ దావీదు యొక్క ఆజ్ఞను బట్టి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అందులో ఒక యుక్తిగల స్త్రీ వచ్చి అయితే కనుక పట్టణపు ప్రజలు చనిపోకుండా తనకున్న తెలివితేటలను బట్టి అయితే కనుక అతను ఎందుకోసం వచ్చాడో అతని యొక్క అవసరతను తీర్చి అతని శత్రువు అనుకున్న వాడిని అప్పగించేసి తన పట్టణాన్ని అయితే కనుక రక్షించినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ భేదవాడు అలాగే రక్షించాడట. అతను భేదవాడు. ఆ ఊర్లో అప్పటి వరకు ఎవరు అతను పట్టించుకోరు, ఎవరు పెద్ద గుర్తించరు కూడా గుర్తించరు. కానీ కలిగిన ఆపదలో ఆ భేదవాడే రక్షించాడు. ఆపద వచ్చినప్పుడైతే కనుక ఆ భేదవాడైతే కనుక ఆ పట్టణాన్ని రక్షించాడు. అయినను ఎవరును ఆ భేదవాడిని జ్ఞాపకం ఉంచుకోలేదు. సెలబ్రిటీకి లేకపోతే కనుక మామూలు మనుషులకున్న తేడా అదేనండి. ఎవరైనా ఒక చిన్న పని చేస్తే కనుక, ఒక చిన్న పని, సెలబ్రిటీలు ఉంటారు కదా, సినిమా యాక్టర్లో, రాజకీయవేత్తలో, లేకపోతే కనుక గొప్ప గొప్ప అధికారులు, వాళ్ళు వచ్చేది కనుక చీపురు పుచ్చుకుని రోడ్డు మీద ఇలా ఫోటో పోజిస్తే కనుక మొత్తం టీవీల్లో అన్నీ కూడా కనపడుతుందండి. కానీ ఒకవేళ కనుక ఊరి మీద మమకారంతోనో లేకపోతే దేశం మీద అయితే కనుక ఒకవేళ కనుక అభిమానంతో కొంతమంది కొన్ని పనులు చేస్తారు. కానీ ఎవరూ కూడా వాటిని అయితే మాత్రం పొరపాటున పట్టించుకోరండి. ఎవరు కూడా చూడటం. ఆ జ్ఞానము గల భేదవాడైతే కనుక ఆ పట్టణాన్ని రక్షించాడు. కానీ ఎవరూ కూడా అతనైతే కనుక గుర్తుపెట్టుకోలేదు. ఎందుచేత గొప్పోడిని మేము గుర్తుపెట్టుకుంటాం, గొప్పోడిని సన్మానిస్తాం తప్ప భేదవాడు ఏ పని చేసినప్పుడు కూడా అయితే మేలు పొందొచ్చు గాక, కానీ ఏం పట్టించుకుంటాం అది విలువేమీ కాదు కదా అని. ఇక్కడ కూర్చున్న మీరు కూడా గమనించవలసిందని తెలుసా, ఇది దేశాల గురించి, రాజ్యాల గురించి, యుద్ధాల గురించి నాకు ఎందుకులే కానీ అంతవరకు మీరు కూడా ఆలోచించొద్దు. కానీ మీ కుటుంబం దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుకోండి. ఈ ఒక్క ఉదాహరణ మీ కుటుంబానికి అన్వయించుకోండి. అదేం తెలుసా, మీ కుటుంబం మీద మీకున్న మమకారం, ప్రేమను బట్టి ఎన్నో సందర్భాల్లో మీకు కష్టం అనిపించినా లేకపోతే దుఃఖంతో, వేదనతో కూడా మీ కుటుంబాన్ని అయితే కనుక పోషించుకోవడం కోసమో, సంరక్షించుకోవడం కోసమో, మీ గౌరవాన్ని నిలుపుకోవడం కోసం చాలా సందర్భాల్లో మీరైతే కనుక ఎన్నో త్యాగాలు చేస్తారు. మీకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, మీకున్న ఓర్పు నేర్పును ఉపయోగిస్తారు. మీరు కష్టపడి చేయగలిగింది అయితే కనుక చేసి ఆ కుటుంబానికి అయితే కనుక మీరు సంరక్షణ కలిగిస్తారు. కానీ చాలా కుటుంబాల్లో కష్టపడతారే తప్ప కనీసం వారికి గుర్తింపు అంటూ ఉండదు. చాలామంది ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, నేను ఉదయం మొదలుకొని ఉదయమే అందరికంటే ముందు లేచి అందరికంటే ఆఖరణ పడుకుంటాను కదా, కానీ ఈ లోపంతా కూడా గుడ్డు చాకరీ చేసినా కనీసం నాకు గుర్తింపు కూడా ఎవరు కదా, నేను ఎంత చేసినప్పుడు కూడా ఎవరు నన్ను పట్టించుకుంటున్నారని. ఇది ఇంట్లో ఉన్న ఇల్లాలని బట్టి మాత్రమే కాదండి. లోకంలో అయితే కనుక మనం చేసే పనుల గురించి ఆలోచిస్తే మనం ఇన్ని పనులు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనల్ని అయితే కనుక ఎవరు పట్టించుకోరని అనుకుంటారంతే. వాళ్ళు ఎంతసేపు కూడా ఏమీ కాని వాడికి, సంబంధం లేని వాడిని తీసుకొచ్చి సన్మానాలు చేస్తారే తప్ప నిజంగా కష్టపడిన వారికి అయితే కనుక ఈరోజు నిజంగా విలువ ఉండదు. కాలుతో చూడండి, ఈ సమాజం దగ్గరికి వచ్చినప్పుడు కష్టపడిన వాడికి ఎప్పుడూ కూడా గుర్తింపు అంటూ ఉండదండి. ఏమీ చేయని వాడు ప్రచారం ఏదైతే కనుక చేసుకుంటారో వారిని గురించి మాత్రం అయితే కనుక అందరూ ఆడంబరంగా చెప్పుకునే పరిస్థితులు. ఈ మాటనే సొలొమోను అంటున్నాడు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనుషులు దాన్ని గుర్తిస్తే గుర్తించుండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆ భేదవాడు చేసిన పని మాత్రం గొప్పది. అతనికి కలిగిన జ్ఞానం గొప్పది. ఎందుకంటే శత్రువు వచ్చి ఆ పట్టణాన్ని అయితే కనుక ముట్టడి వేసి చుట్టూ బురుజులు కట్టి ఇక పట్టణాన్ని అంతటిని కూడా చంపేసి ఆఖరి క్షణాల్లో నిజంగా ఆ పట్టణాన్ని అంతటిని రక్షించాడు అనుకుంటే కనుక హౌ గ్రేట్ ఇట్ ఈస్ అన్నాడు. ఎందుకంటే ఆ రాజ్య రక్షణ అంటే ఏంటో తెలిసినవాడు చెప్తాడు, విలువ తెలిసినవాడు మాట్లాడతాడు. మనకేం తెలుస్తుంది? కొన్ని పనులు మనం చేసిన పనులకి కొంతమందికి అర్థమే కావండి. మనం చేసే కొన్ని పనులు అర్థం కాకపోవడం చేత దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ ఆ పనిలో కనుక ఎవరికైతే కనుక కొద్దిపాటి నేర్పు, ఓర్పు ఉంటుందో, దాని మీద అయితే ఎవరికైతే కనుక అవగాహన ఉంటుందో వారికి తెలుస్తుంది. ఆషామాషి అనుకున్నారేంటి ఈ పని చేయటం ఎంత కష్టమో తెలుసా, కలిగిన ఆపద నుంచి తప్పించడం వేళాకోళం అనుకున్నారా, దీనికోసం ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా అని ఒక జ్ఞానవంతుడు అయితే కనుక ఒక జ్ఞానవంతుడిని మెచ్చుకుంటాడు.
కానీ ఈరోజు అంతే కదా, చదువుకున్న వాడికి చదువు విలువ తెలుస్తుంది. అందుకని చదువు చెప్పేవాళ్ళ గురించి అయితే కనుక మనం ఆలోచించినప్పుడు ఎవరైనా చదువుకున్న వ్యక్తికి చదువు తెలిసిన వాడి గురించి అయితే కనుక ఇద్దరు కూడా సమానంగా ఉంటారు కనుక కష్టం అంటే తెలుస్తుంది కనుక అర్థం చేసుకుంటారు. తెలియదు కదా, ఏదో లోకంలో సామెత ఉంటుందండి, మొరటి వానికి అయితే కనుక ఏదో మొగులు పువ్విస్తే దాని యొక్క విలువ ఏంటి అనుకున్నప్పుడు అయితే అతను చూపించాడట. లోకంలో చాలా మందికి అయితే కనుక ఇదే పరిస్థితి. కానీ సొలొమోను మెచ్చుకున్నాడండి. ఆ భేదవాడు అనుకున్నప్పుడు కూడా ఎస్ గ్రేట్, అతను గొప్పోడు, అతను చేసిన పని గొప్పది, అతని జ్ఞానము కూడా అయితే కనుక తప్పకుండా మనందరూ కూడా హర్షించదగినది కదా అన్నాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్న మాట, భేదలను కటాక్షించువాడు ధన్యుడు. భేదవాడు కదా అని తృణీకరించొద్దు. భేదవాడి కదా అతను డబ్బులు లేవని ఎప్పుడు తృణీకరించొద్దు. అన్నింటికి డబ్బులే ఇది కాదండి. డబ్బులున్నంత మాత్రం చేత అన్నీ కావు, లేకపోతే ఏమీ కానట్టు మాత్రం కాదు. ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తం ఇస్తాడు. వాళ్ళు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నువ్వేదో అనుకుంటున్నట్టున్నావు. వాళ్ళు వ్యర్థమైన వాళ్ళు మాత్రం కాదండి. అందం లేనంత మాత్రం చేత, ఒంట్లో బలం లేనంత మాత్రం చేత, లేకపోతే కనుక ఏదో చదువు లేనంత మాత్రం చేత, లోకంలో పేరు ప్రఖ్యాతులు లేనంత మాత్రం చేత కాదండి. అసలు కొన్ని ఇంపార్టెంట్ పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మూడో కంటే కనపడరు తెలుసా. అసలు వాళ్ళు ఒకరు ఉన్నారన్న సంగతి కూడా ప్రపంచానికి తెలియదండి. కానీ వారి వల్లనే గొప్ప గొప్ప ఘనమైన కార్యక్రమాలు జరుగుతాయి. అందరి ముందు కనపడేదంతా కూడా ఒట్టి యాక్టర్స్ కదా వాళ్ళందరూ కూడా. ఎప్పుడు చూసినప్పుడు కూడా అందరికీ మా మొహం చూపించమనుకుంటారు. కానీ అసలు వాళ్ళ మనుషులకి ఎవరికి తెలియని టెక్నీషియన్స్ వెనకాల ఉంటారని. ఓ సినిమా దగ్గరికి వచ్చారనుకుంటే తెర మీద కనపడిన వాడే హీరో అని మనం అనుకుంటున్నాం. ఏది కాదు అతనిది. అతని హీరో అనే మాట అయితే కనుక అక్కడ ఉండదు. అతను అయితే కనుక ఒట్టి జీరో. ఏది తనది కాదు. ఒక పాట తను పాడలేడు, ఓ ఫైట్ తను చేయలేడు, ఓ డాన్స్ తను చేయలేడు, తనకు తానుగా ఏది ఉండదు. కనీసం వాయిస్ కూడా తనది కూడా కాదు, మాట కూడా. కానీ మనుషులైతే కనుక తెర మీద కనపడుతున్నాడు ఉద్దేశంతో మాట్లాడతారు తప్ప అతని చేత అన్ని పనులు చేయించిన డైరెక్టర్ ఒకడు ఉంటాడు. ఆ పనులన్నిటిని కూడా ఎలా చేయాలన్న టెక్నీషియన్ ఉంటాడు. ఒక ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఒక డాన్స్ మాస్టర్ ఉంటాడు, ఒక వాయిస్ డబ్బింగ్ చెప్పే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటాడు, మేకప్ వేసేవాడు ఉంటాడు. వీళ్ళందరూ కూడా కనపడకుండా నేను గొప్ప గొప్ప పనులు చేస్తారు. వాళ్ళందరి యొక్క కష్టం ఒక వ్యక్తి అయితే కనుక తెర మీద చెక్కుని మెరుస్తాడండి. మనం అతను చూస్తున్నామే తప్ప అతను ఆ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైనా సంగతి మనకు తెలియదు. వాళ్ళందరూ అండర్ గ్రౌండ్లోనే ఉంటారు, బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోతారు, బయటకు కూడా రారండి వాళ్ళు. ఈరోజు లోకంలో చాలా కార్యాల గురించి ఆలోచించినప్పుడు ఈరోజు నలుగురు ముందుకు వచ్చి గొప్పలు చెప్పుకున్న వాళ్ళ వలన పావలో ప్రయోజనం ఉండదు. వీళ్ళెవరూ కూడా ఎందుకు పనికిరారండి. అసలు వ్యక్తులైతే కనుక బయటికి కూడా రారు. తాము చేసిన పనిని అయితే కనుక చెప్పుకోవడానికి కూడా వాళ్ళైతే సిద్ధపడరు. మనమేమనుకున్నామంటే వారు ఎందుకు పనికిరాని వారేమో అనుకుంటాం మనం. వారిని చూసినప్పుడు కనుక వారైతే భేదవారి కదా, మనమైతే కనుక వారిని ఎందుకు పట్టించుకుంటామని. కానీ వారి జ్ఞానమే, వారు చేసిన ఆ త్యాగమే ఈరోజు మనందరూ కూడా సంతోషభరితంగా ఉంచుతున్న సంగతి మీకు తెలుసా. యేసుప్రభువు అయితే కనుక ఆ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా అందరూ ఏమన్నా తెలుసా, ఈయనేంటి వడ్లవాణి కుమారుడు కదా, అంటే వడ్రంగి వృత్తి చేసేవాడు కదా అంటే కనుక చులకనగా చూస్తారేమో ఆ రోజు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కనుక వాళ్ళు చేసిన పని అదేనండి. అలా అయితే కనుక చేయకూడదా. టీలమ్ముకున్నవారు అనుకుంటే కనుక ఆయన అయితే మన భారతదేశానికే ప్రధానమంత్రి అయిపోయారు తెలుసా. టీలమ్ముకున్నవారు అనుకున్నప్పుడైతే కనుక ఎందుకు కాకూడదు అన్నారు అక్కడ. అయ్యాడు కదైనా. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల చేత కనుక మన దేశాన్ని అయితే కనుక ఆయన పరిపాలిస్తున్నాడు. చేయలేడా. ఒకప్పుడైతే కనుక ఉన్నదండి, మూర్ఖపు మాట్లాడేవాళ్ళు. పలానావాడు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి, పలానావారు మాత్రమే విద్య నేర్చుకోవాలి, పలానావారు మాత్రమే వ్యాపారం చేయాలి, పలానావారైతే కనుక పనులు చేయాలని ఆ రోజైతే కనుక ఒకలాంటి మూఢత్వం తుండిపోయి మూర్ఖత్వంతో మనుషుల మధ్యనైతే కనుక ఇలాంటి అడ్డుబండ్లు కట్టారేమో. కానీ దేవుని కృపే కనుక ఉన్నట్టయితే కనుక ఎవరికి పనిచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా చేయగలరు. చివరికి స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు వంటింటి కుందేనే అన్నారు. మరి ఈ రోజైతే కనుక ఆడవాళ్ళు ఎన్ని గొప్ప ఘనమైన కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసా. యుద్ధ రంగంలోకి వెళ్ళి ఈరోజు యుద్ధం కూడా చేస్తున్నారండి వాళ్ళు. పెద్ద పెద్ద విమానాలు కూడా వాళ్ళైతే కనుక తవరేలుగా నడిపిస్తున్నారు, ఫైటర్ విమానాలు కూడా. ఎందుకు కాదు, మనిషి అయితే కనుక ఉండకూడని స్థితిలో ఉన్నంతసేపు ఎలాగే ఉంటుంది. వారిని తృణీకరించేంతసేపు నిజంగా బయటికి రాదు. వారి జ్ఞానాన్ని పట్టించుకోండి. వారికి ఏదైతే కనుక సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం చేతనైతే కనుక ఎవరైనా ఏదైనా చేయగలరు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వారిని అభినందించడం మన వల్ల కాదండి. ఇంట్లో భార్య కనుక చక్కటి వంట చేసింది అనుకుంటే కనుక నచ్చుకులు ఉంటారా. హోటల్లో కనుక పట్టుకొచ్చేటప్పుడు ఆ బిర్యానీయో లేదా మరొకటి పట్టుకొచ్చుకుంటారండి. నేను చాలా మందిని చూశాను. ఆ పట్టుకొచ్చేటప్పుడు వాడు ఎంత చండాలంగా ఉండినా, అందులో చెమటే కారిపోయిందో, ఉమ్మే వేశాడో, సిగరెట్ నుసే పడిందో కూడా తెలియదు దాంట్లో. కానీ దాన్ని మాత్రం ఎంతో ఆనందంగా ఆస్వాదించుకుంటే ఎంత బాగుందని. ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంతకంటే బాగుండుతారండి. కానీ పొరపాటును కూడా ఏంటిది ఇలాగా ఉప్పు ఎక్కువైనట్టుంది కదా, ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది కదా, లేదా అలా పెడితే బాగుంటుంది కదా. ఎందుకంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరంటే నాకంటే కింద వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు కూడా అభినందించడం మనకి చేత కావట్లా. కానీ ఆ భేదవారు అనుకున్నారు. అంటే భేద అంటే కనుక డబ్బు లేని వారి గురించి కదా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కనుక నీ దృష్టిలో ఎవరైతే కనుక చిన్నవారు అనుకున్నారో
వయసును బట్ట, ధనాన్ని బట్ట, అనుభవాన్ని బట్ట, అందచందాలను బట్ట ఎప్పుడు కూడా తృణీకరించుకో. వారు కూడా చేయగలరు. వారు కూడా అయితే కనుక ఎన్నో సందర్భాలు నీకు ఆపదకి వెళ్ళినప్పుడు రక్షించారు తెలుసా. చివరికి నీ ఇంటి పనివారు కూడా నేను రక్షిస్తారు. నయమాన్ ఇంట్లో పనిచేసే చిన్నది నయమానికైతే కనుక కుదరదు అనుకున్న రోగాన్ని కూడా తగ్గేటట్టుగా చేయగలిగింది. నయమాన్ ఇంట్లో పనిచేసే చిన్నది పాలేరు పిల్ల, అది ఏమంటారు పని పిల్ల అనుకోవాలి కదా, ఆ పని పిల్ల అయితే కనుక అంత గొప్పగా అయితే కనుక సాయం చేసింది. అబ్రహాం ఇంట్లో పనిచేసే దాసుడు అనుకున్న ఎలియాజర్, అబ్రహాం ఇంట్లో పనిచేసే దాసుడు అనుకున్న ఎలియాజర్ అయితే కనుక అబ్రహాము కూడా చేతకనట్టుగా, అబ్రహాము వెళ్ళినా కానీ అంత గొప్ప సంబంధం తీసుకొస్తా లేదో కూడా తెలియదు. కానీ ఆ రెబెక్క బారిని తన కొడుకు అయితే కనుక భార్యను తీసుకురావడంలో ఆ ఎలియాజర్ అయితే కనుక అంత గొప్ప పని అయితే కనుక చేశాడు. ఆ నయమాన్ దగ్గర పనిచేసే పనివాడు ఇంకొకడున్నాడండి. నయమాను కోపం వచ్చి వెళ్ళిపోతుంటే ఆ నయమాన్ అయితే కనుక ఎలీషా మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పనివాడు ఏమన్నాడు తెలుసా, అతను ఎంత చక్కగా అయితే కనుక అతను అంగీకరింప చేసేటట్టుగా కన్విన్సింగ్గా మాట్లాడాడు. ఈరోజు నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీ మేలు కోరి వారు చెప్పే జ్ఞానపు వచనాలు, వారు చెప్పే జ్ఞానాన్ని కనుక నువ్వు విన్నట్టయితే కనుక ఈడేంటి వీడిని కూడా నాకు చెప్తాడని అనకండి. మీ ఇంట్లో పాలేరు కూడా కొన్ని సందర్భాల్లో మీ మేలు చేసి పెడతాడు తెలుసా. మీ ఇంట్లో పాలేరు పని పిల్ల అనుకున్నప్పుడు కూడా చెప్పిన మాటలు ఎప్పుడు కూడా త్రోసివేయకండి. ఒకవేళ కానీ నాకంటే చిన్నోడు కదా, నా తమ్ముడో లేకపోతే నా కన్న కొడుకో లేకపోతే నా కూతురో కూడా వేళ్ళింటే నాకు చెప్పేది అనొద్దండి. ఎవరు చెప్పినప్పుడు కూడా అందులో కనుక జ్ఞానం ఉన్నట్టయితే నీ బ్రతుకుని కనుక ఒకరి కనుక రక్షించగలిగే స్థితి ఉంటే తప్పకుండా దేవుని యొక్క మాటను మీరు ఆలకించమని చెప్పడమే ఈ భాగంలో ఉన్నది. అందుకని కటాక్షించండి. వారు చెప్తున్నప్పుడు వినటానికి ప్రయత్నించండి. వారి వల్ల కలుగుతున్న మేలు నేను ఒకరి ముందు చేయి చాచరంటారు కొంతమంది. ఇదేంటిది చేయి చాచకపోతే దేవుని ముందు కూడా చేయి చాచరా? దేవుడు ఏ మనిషి రూపంలో వచ్చాడో తెలియదు కదా, ఎవరి ద్వారా అయితే నీతో మాట్లాడుతున్నాడో తెలియదు కదా. ఆ రోజు బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ బిలాము ప్రవక్తకి ఎవరి ద్వారా మాట్లాడేట, గాడిదతో మాట్లాడించాడు. వినను అన్నాడు. ఎవరికి నష్టం? విన్నవాడు బాగుపడతాడు, వినకపోతే కనుక పోతాడు. ఇది దేవుని యొక్క సంకల్పం అని ఎవరైతే అనుకుంటారు. ఎందుకంటే దేవుని మాటను ఎప్పుడు తృణీకరించద్దండి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. వారు ఏదైనా చెప్తున్నప్పుడు విను. వారికి ఏదైనా ఆపదొస్తే నాకెందుకని కళ్ళు మూసుకుని వెళ్ళిపోకు. లేదా వాళ్ళు త్రోవ అనుకున్నప్పుడైతే కనుక వారితో పాటు నేను కలిసి వెళ్ళటువంటి అనకండి. అలాగా ఏమో ఏ సమయానికైతే కనుక దేవుడు నీకు ఏది అనుగ్రహించాలో అనుకుంటూ ఒక లెక్క ఉంటుంది కదా. కాబట్టి దేవుడు నిర్దేశించిన ఆయన సంకల్పాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, ఆయన చిత్తము చొప్పున జీవించడానికి, దేవుడు చెప్పిన మాటలో ఉన్న భావాన్ని బట్టి ఎవరన్నా మనకైతే కనుక ఉన్నతమైన మాట చెప్తున్నప్పుడు, నీ బ్రతుకు మేలు కలిగించే మాటలు ఎవరైనా చెప్తున్నప్పుడు ఎప్పుడు తృణీకరించొద్దు. అలాగే ఎవరైనా చేసిన పని కనుక నీకేదైనా భవిష్యత్తుకు బాగుంటుంది అనుకుంటే, వాడు చేసిన పనిలో పరమార్థం ఉంది అనుకున్నప్పుడు దాన్ని తృణీకరించకుండా దాన్ని అయితే కనుక సవ్యమైన పద్ధతిలో స్వీకరించడానికి, చేసిన వారిని బట్టి అయితే కనుక వారిని అభినందించడానికి ఎవరైతే కనుక పెద్ద మనసుతో ఉంటారో నిజంగా వారందరూ కూడా ధన్యులనే దేవుని మాట అయితే సెలవిస్తుంది. కాబట్టి చెప్పబడిన మాట ఒకవేళ దావీదు ఆ మాట చెప్తే కనుక సొలొమోను దానికైతే కనుక మంచి ఉదాహరణ కూడా మనకి ఇచ్చాడు. ఉదాహరణలు కూడా చరిత్రలో అయితే కనుక చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా తృణీకరించొద్దు. లోకంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని వ్యతిరేకత ఊరకనే పుట్టించలేదు. ప్రతి వ్యక్తిని వారి వారి అవసరతను బట్టి, వారికి ఉన్న పనిని బట్టి అయితే కనుక దేవుడు అయితే కనుక సృష్టించాడు. కనుక ప్రతి ఒక్కరిని అయితే కనుక మనం గౌరవించడానికి, ఎవరు ఏది చెప్పినప్పుడు కూడా అందులో ఉన్న మంచిని స్వీకరించి ఆ దేవత దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అందు నిమిత్తమే మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అన్నాడు. బేదవాడన్న ఉద్దేశంతో ప్రభు తనకున్న జ్ఞానాన్ని మేము తృణీకరిస్తే అది మా జీవితానికి నష్టం. బేదవాడన్న ఉద్దేశంతో ప్రభు అతను మాకు దూరంగా చేసుకున్నప్పుడు కూడా ఆపత్కాలంలో ప్రభు మాకు సహాయం లేని పరిస్థితిలో మేమే నష్టపోతాం తండ్రి. మనిషిని ప్రభు పై రూపాన్ని బట్టి కాకుండా, వారికి కలిగిన స్థితిగతులను బట్టి కాకుండా, ఎవరైతే కనుక యథార్థమైన మనసుతో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ ప్రతిరూపాలని మీ పోలిక చొప్పున ఈ లోకంలో ఉన్నారన్న సంగతిని గుర్తించి ఎవరైతే ప్రభు తోటి వారి ఏడల ప్రభు సహోదర భావంతో ఉంటారో నిజంగా వారందరూ కూడా మీ చిత్తాన్ని సంకల్పాన్ని ఎరిగిన వారుగా లోకమందు ప్రభు మీ నామమునకు మహిమార్థం ఉండటానికి అవకాశం కలుగుతుంది. నీ చిత్తమితో ప్రభు మాలో ఉన్న లోపాలను సరిచేయండి. మా తోటి వారిని చూడగలిగే విధానం ప్రభు ఇన్నాళ్ళు ప్రభు మనిషిని బట్టో, రూపాన్ని బట్టో, వస్త్రాలను బట్టో, ఆభరణాలను బట్టి ప్రభు మేము అంచనా వేయకుండా తండ్రి అతనిలో ఉన్న ప్రభు మీ ఆత్మను బట్టి మేమందరము కూడా మీరిచ్చిన ప్రభు జీవవాయువును బట్టి ప్రభు మేమందరము కూడా ఒకటైన సంగతిని గుర్తెరిగి ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి సమానంగా చూడడానికి,
తోటివారి చెప్తున్న మాటలోనే ఆంతర్యాన్ని గ్రహించి నీ చిత్తమైతే ప్రభా అది అర్థం చేసుకునే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మేమందరము కూడా మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.